సమావేశం ముగిసింది. ప్రజాభవన్లో గంటన్నర సేపు సాగిన చంద్రబాబు రేవంత్ భేటీ కొనసాగింది. అయితే విభజన సమస్యల కోసం చర్చలు కొనసాగించాలని సీఎంలు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మంత్రులతో ఉపసంఘం వేయాలని నిర్ణయం తీసుకున్నారు. శాఖల వారీగా చర్చల కోసం అధికారులతో మరో కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు. చర్చల ద్వారా పట్టు విడుపులతో సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంల భేటీలో అంగీకారానికి వచ్చారు. ఇక భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లోని 5 గ్రామాల్ని తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఎటపాక, గుండాల, అలాగే కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తంపట్నం గ్రామ పంచాయతీల్ని తిరిగి ఇవ్వాలని ఏపీని డిమాండ్ చేసింది. ఇందుకోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని తెలంగాణ నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు, లక్ష్మీదుర్గ మొత్తానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం అయితే సానుకూల వాతావరణంలోనే సాగింది. దాదాపుగా 1:45 పాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యన విభజన సమస్యలమైన సుదీర్ఘమైనటువంటి చర్చ సాగింది. అన్ని అంశాలపైన కూడా కులంకషంగా చర్చించారు. వాస్తవానికి ఈ చర్చల ద్వారానే ఈ చర్చలను కొనసాగించాలి, సమస్యల పరిష్కారం కోసము చర్చలను కొనసాగిస్తూనే ఉండాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా 2 కమిటీలను వేయాలి అని చెప్పి నిర్ణయించారు. ఒకటి కేబినెట్ సబ్ కమిటీ వేయాలి, ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయాలి. వారి ద్వారా ఈ అన్ని అంశాలపైన 9 షెడ్యూల్లోని పరిష్కారం కానటువంటి సంస్థలు, కార్పొరేషన్లపైన, అదేవిధంగా 10వ షెడ్యూల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సంస్థలు, కార్పొరేషన్ల ఆస్తుల విభజనకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చలు కొనసాగించాలని చెప్పి నిర్ణయించారు. ఇక దాంతో పాటుగా అధికారుల కమిటీని ఆయా శాఖలకు సంబంధించినటువంటి సమస్యలపైన చర్చించి పరిష్కార మార్గాల్ని కనుగొనడానికి ఆయా శాఖల అధిపతులతో, అధికారులతో కూడా మరొక కమిటీని వేయాలని చెప్పి నిర్ణయించారు. సో మొత్తానికి చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికైతే ఇప్పటికే వచ్చారు. సో సమావేశం ముగిసింది. మొత్తానికి మరి కాసేపట్లోనే ఈ సమావేశంలో తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను ప్రకటించేందుకు మీడియా సమావేశం స్టార్ట్ అయింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి 6 మంత్రులు ఉమ్మడి మీడియా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడే వేదిక మీదకి చేరుకున్నారు. మీడియా సమావేశం మందిరంలోకి చేరుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దిద్దెల శ్రీధర్ బాబు, అనగాని సత్యప్రసాద్, పొన్నం ప్రభాకరు, ఏపీకి సంబంధించినటువంటి జనార్దన్ రెడ్డి. మీడియా సమావేశం ప్రారంభమవుతుంది. ఆ వివరాలని మనం లైవ్లో చూద్దాం.